ఆ కాలం మారింది సినిమాకే కాదు, చాలా సినిమాలకి శోభన్ బాబు గారు కె విశ్వనాథ్ గారిని పెట్టండి అని సజెస్ట్ చేసేవాడు. ఆయనతో చాలా కంఫర్టబుల్గా ఉండేది విశ్వనాథ్ గారితో. సో ఈయన ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంటుంది కదా విశ్వనాథ్ గారు. ఆయన కథ, ఆయనకి స్క్రీన్ ప్లే వేరే పట్టించుకోడు. షూటింగ్కి వచ్చి షూటింగ్ చేసి వెళ్ళిపోతాడు, మిగతా విషయాలు ఏమీ ఆయనకి అక్కర్లేదు. సో దట్ వే సేమ్ మెంటాలిటీ శోభన్ బాబు గారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఆ వేవ్ లెంగ్త్ బాగా కుదిరి విశ్వనాథ్ గారిని పెట్టుకోండి అని చెప్పేవాడు. చెల్లెలి కాపురానికి విశ్వనాథ్ గారిని పెట్టమని చెప్పాడు ఆయన. అలాగే శారద అని ఒక సినిమా వచ్చింది, క్రాంతి కుమార్ గారు తీశారు. ఆ సినిమాకి కూడా శోభన్ బాబు గారి విశ్వనాథ్ గారిని రికమెండ్ చేయటం జరిగింది. సో ఈ కాలం మారిందనే సినిమాకి వి మధుసూదనరావు గారు తప్పుకోవడంతో కె విశ్వనాథ్ గారు వచ్చారు అక్కడ. అప్పుడు కాలం మారింతో శారద గారితో జర్నీ స్టార్ట్ అయిందనమాట.